అప్పుడు గడియను చేతబట్టియున్న హనుమంతుడు కదులుచున్న పన్నగమును పట్టుకొనిన గరుత్మంతుని వలె ఆకాశమున సంచరించను. పిమ్మట ఆ మహావీరుడు ఇంద్రుడు తన వజ్రాయుధముచే దైత్యులను సంహరించినట్లు రావణ కింకలందరినీ హతమార్చి ఇంకనూ యుద్ధము చేయదలిచిన వాడై వనముఖద్వారము మీదికి చేరెను. తదుపరి హనుమంతునికి భయపడి ప్రాణములు అరచేత పట్టుకుని పారిపోయిన కొందరు రాక్షసులు రావణుని కడకేగి కింకరులందరూ మారుతి చేతిలో మడిసిరి అని చావు కబురు చల్లగా తెలిపిరి. రాక్షస బలములన్నీయూ నిహతమైనట్లు తెలియగానే రావణుడు కనులెర్రజేసిన వాడై సాటిలేని పరాక్రమవంతుడు యుద్ధమున అజేయుడు అయిన ప్రహస్తుడను మంత్రి యొక్క కుమారుని హనుమంతునితో తలపడుటకు ఆజ్ఞాపించెను. సుందరకాండమునందలి 42వ సర్గము సమాప్తం. జై సీతారాం, జై హనుమాన్.